పరమపూజ్యులు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ తదనంతర బహుజన ఉద్యమ చరిత్రలో రాజ్యాధికారానికి అవసరమైన మాస్టర్ కీని చేజెక్కించుకున్న పోరాట యోధుడు. డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని పునాదిగా చేసుకొని తుపాకీ, తోట, లాఠీ దెబ్బ లేకుండా అంబేద్కర్ మూమెంట్ డైనమిట్ మూమెంట్గా మలుపు తిప్పిన సాహసి మాన్యవర్ కాన్షీరామ్. మాన్యవర్ కాన్షీరామ్ అంటే ఒక పరిశోధన, ఒక ప్రణాళిక, ఒక పోరాటం, అంతిమ విజయం. ఒక సామాన్యుడి స్థాయిలో చంకన చిన్న సంచి తగిలించుకొని పాత సైకిల్ మీద ఊరూరు తిరుగుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బహుజన జాతికి అందించడం నుంచి ఆయన పోరాట ప్రస్థానం మొదలై అసామాన్యుడిగా మారి భారతదేశంలో బహుజనులకు రాజ్యాధికారం అందించడంలో ఒక అడుగు ముందుకు వేసిన మాన్యవర్ కాన్షీరామ్ పోరాట జీవితం ప్రతి ఘట్టం అద్భుతం, అసామాన్యం, ఆదర్శప్రాయం. ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఒగుళ్ళు గగ్గురు పుడిచే మాటలతో జనాన్ని మరిపించి పెనం మీద జల్లిన నీరులాగా తుస్సుమనిపోకుండా తన భాషని, భావాల్ని, అది తెలుసుకుని వచ్చిన జనాన్ని ఉద్యమం వైపుకు నడిపించి ఫలితాలను సాధించగల ప్రణాళికాబద్ధమైన మేధావి మాన్యవర్ కాన్షీరామ్. నేను నా జాతిని బాగు చేసుకుంటాను అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే మాన్యవర్ కాన్షీరామ్ విధానాలని పరిశీలించాలి. ఆయన గురించి, ఆయన జీవితాన్ని గురించి చదువుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అసాధారణమైన వ్యక్తి అని కీర్తించడంతో ఆపకుండా ఆయన అసామాన్యమైన ఆలోచన విధానాన్ని ఎలా ఆచరించాలో, రాజ్యాధికారాన్ని ఎలా అందుకోవాలో మార్గాన్ని చూపించిన మహనీయుడే మాన్యవర్ కాన్షీరామ్. ఆయన గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పంజాబ్ రాష్ట్రం రోఫార్ జిల్లా ఖవాస్పూర్ గ్రామంలో బిషన్ సింగ్ కౌర్ హరిసింగ్ దంపతులకు 1934 సంవత్సరం మార్చి 15వ తేదీన మాన్యవర్ కాన్షీరామ్ రామదాసి చమార్ కులంలో జన్మించారు. అది మన ఆంధ్ర రాష్ట్రంలోకి చూస్తే మాదిగ కులంగా చెప్పుకోవచ్చు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి శిక్షణకై 1956 సంవత్సరంలో డెహ్రాడూన్లోని స్టాఫ్ కాలేజీలో చేరారు మాన్యవర్ కాన్షీరామ్. అదే సంవత్సరం డెహ్రాడూన్లో భారతీయ భూ వైజ్ఞానిక సర్వే విభాగంలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఉన్నత విద్యను అందుకోవటమే గగనమైన ఆ కులం నుంచి ఉన్నత ఉద్యోగాన్ని కూడా అందుకొని ఆనందంతో ఉన్న కాన్షీరామ్కి ఒక ఆశ్చర్యకరమైన, విభ్రాంతికరమైన సంఘటన ఒకటి ఎదురైంది. అదే సంవత్సరం అంటే 1956 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన పరమపూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణం చెందడం జరిగింది. అంటే ఆయన ఆ రోజు మరణించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గురించి వినడమే తప్ప ఆయన గురించి పెద్దగా తెలియని మాన్యవర్ కాన్షీరామ్కి ఇది మామూలు విషయమే. కానీ దుఃఖపూరితమైన ఆ వార్తను విన్న మాన్యవర్ కాన్షీరామ్ సహోద్యోగి, మిత్రుడు శ్రీగై అనే వ్యక్తి 3 రోజుల పాటు ఆహార పానీయాలు అన్నీ మానేసి శోకసముద్రంలో మునిగిపోయాడు. కాన్షీరామ్ ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు. పంజాబ్ రాష్ట్రంలో 30% పైగా జనాభా ఉన్న షెడ్యూల్ కులంలో జన్మించిన కాన్షీరామ్ ఉన్నత విద్యను అందుకోవడానికి, ఉన్నత ఉద్యోగాన్ని పొందడానికి మూల కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిసినప్పటికీ ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కానీ, అవకాశం కానీ ఇంతవరకు రాలేదు. కానీ ఈ సంఘటనతో బాబాసాహెబ్ అంబేద్కర్ని తెలుసుకోవాలన్న ఆలోచన మొదలైంది. ఆ జిజ్ఞాసతో డెహ్రాడూన్లోని ఉద్యోగం చేస్తూనే డాక్టర్ అంబేద్కర్ జీవితం, ఆయన చేసిన ఉద్యమాలను లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 1958 సంవత్సరం పూనా పట్టణంలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ ఎక్స్ప్లోజివ్స్ సంస్థలో పరిశోధనాధికారిగా కాన్షీరామ్ గారు నియమించబడ్డారు. ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన మరో సంఘటన ఇక్కడ ఒకటి ఎదురైంది. 1963 సంవత్సరం క్యాలెండర్లో ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్, బుద్ధుడు, వాల్మీకి జయంతులు కూడా ఉన్నాయి. అయితే కాన్షీరామ్ గారు పనిచేస్తున్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ ఎక్స్ప్లోజివ్స్ యాజమాన్యం మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని, భగవాన్ బుద్ధుడి జయంతిని, వాల్మీకి జయంతులు కొన్న సెలవులను అన్నింటినీ రద్దు చేసి ఆ ప్లేసుల్లో బాలగంగాధర తిలక్, దీపావళి పండుగలకు ఒక్కొక్క రోజు పండుగలు కలుపుతూ సెలవులు ప్రకటించింది. ఈ వివక్షతకు, అవమానానికి ఆ సంస్థలో పనిచేస్తున్న బహుజన ఉద్యోగులంతా బాధపడ్డారు. కానీ పై అధికారులకు భయపడి ఎవరూ నోరు మెదపలేదు. అప్రకటిత బానిసత్వ ఆలోచనలు కలిగిన వారందరిలోంచి కింది స్థాయి 4వ తరగతి ఉద్యోగం ఉన్న దేనాబానా అనే ఆయన అధికారుల నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించాడు. దీంతో ఆగ్రహించిన అగ్రవర్ణ ఉన్నతాధికారులు ఆయన వర్క్స్ కమిటీ నుంచి తొలగించారు. తనను తొలగించినందుకు నిరసనగా ఆయన కోర్టుకు వెళ్ళాడు. దేనాబానా దుస్సాహసానికి ఆగ్రహించిన అధికారులు అతను ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసేశారు. ఆ సమయంలో ఆ విభాగంలో కాన్షీరామ్ గారు పరిశోధనాధికారిగా ఉన్నారు. న్యాయబద్ధంగా పోరాడుతున్న దేనాబానాను బర్తరఫ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన కాన్షీరామ్
ఆయనకు మద్దతుగా ఉద్యోగులందరినీ సంఘటితం చేసి పోరాటం ప్రారంభించారు. రక్షణ మంత్రిత్వ శాఖ వద్దకు కేసును తీసుకువెళ్లారు. న్యాయ సలహాలను తీసుకున్నారు. కాన్సీరామ్ గారు సాగించిన చట్టబద్ధ పోరాటం వల్ల దీనాబానాను గౌరవపూర్వకంగా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడంతో పాటు ఆ మహనీయుల జయంతులకు సెలవులు కూడా ప్రకటించారు. ఇదే సందర్భంలో అదే సంస్థలో అన్ని అర్హతలు ఉన్న ఒక బహుజన స్త్రీని ఉద్యోగంలో చేర్చుకోకుండా వివక్షత ప్రదర్శిస్తున్న పై అధికారితో మాన్యవర్ కాన్సీరామ్ ఘర్షణ పడి చేసుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలతో బహుజనులపై నిరంతరం సాగుతున్న వివక్షతను గ్రహించారు ఆయన. అదే సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకాన్ని చదివారు. అదే పుస్తకాన్ని మళ్ళీ చదివారు. పూర్తిగా అధ్యయనం చేశారు. పుట్టిన గడ్డ మీదనే ఊరు బయటకు నెట్టివేయబడి జంతువుల కన్నా హీనంగా ఘోర అవమానాలతో జీవిస్తున్న కోట్లాది మంది ఒక జాతి ప్రజలు వేల సంవత్సరాలుగా బానిసల కంటే హీనంగా బతుకులెడుస్తుంటే వీరు కన్నీరు తొడవడానికి ఏ దేవుళ్ళు, ఏ మహాప్రవక్తలు, ఏ సంఘ సంస్కర్తలు ఇసమెత్తు ప్రయత్నం చేయలేదు. ఇలాంటి దేశం నా దేశమా అని ఆవేదన పడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు గుర్తు చేసుకుని కదిలిపోయారు మాన్యవర్ కాన్సీరామ్. ఆ ఘర్షణ నుండి తన జీవిత లక్ష్యాలను ఎన్నుకున్నారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రారంభించిన మహోద్యమ వారసత్వాన్ని స్వీకరించాలనే దృఢ సంకల్పానికి వచ్చారు. పోరాటాన్ని ప్రారంభించే ముందు ఆయనకు అవరోధం కలిగించే అంశాల గురించి విశ్లేషించుకున్నారు. ఉద్యమం పూర్తి స్థాయిలో నడిపించడానికి ఉద్యోగం కొంతవరకు అడ్డుపడవచ్చు కాబట్టి ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తీవ్రతను బట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటప్పుడు కుటుంబం ఆయనను వెనక్కి లాగవచ్చు కాబట్టి కుటుంబాన్ని కూడా వదులుకోవాలని ఆలోచించారు. అప్పటికి మాన్యవర్ కాన్సీరామ్ ఇంట్లో ఆయనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇదే సమయంలో 1965 సంవత్సరంలో తన తల్లిదండ్రులకు కాన్సీరామ్ గారు 25 పేజీల ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో తన జీవిత లక్ష్యం ఏంటో వివరించి ఇలా రాశారు. అదేంటంటే, నేను పెళ్లి చేసుకోను, ఇల్లు పరివారాన్ని పట్టించుకోను, మన బంధుమిత్రుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరు కాను, వ్యక్తిగతంగా నా కోసం ఎలాంటి ఆస్తిని కూడబెట్టుకోను, బహుజన సమాజమే నా కుటుంబం. బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టిన మహోన్నత సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమమే నా జీవిత లక్ష్యం. నా కుటుంబ సభ్యులందరూ నేను చనిపోయినట్లుగానే భావించాలి. ఇందులో తెలిసి తెలియక నేను మీ పట్ల ద్రోహంగా వ్యవహరించినట్లు భావిస్తే నన్ను క్షమించండి. నా కోసం ఏర్పాటు చేసిన వివాహ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోండి. ఈ విధంగా రాసినందుకు ఏ తల్లిదండ్రులకైనా కలిగే హృదయ వేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ జాతి విముక్తికి నా నిర్ణయం తప్పదు, నన్ను మన్నించండి అని ఈ ఉత్తరంలో తల్లిదండ్రులను అభ్యర్థించారు. మాన్యవర్ కాన్సీరామ్ తన నిర్ణయాల మీద ఎంత కఠోరంగా నిలబడ్డారంటే 1983 సంవత్సరంలో తన తండ్రి హరిసింగ్ మరణిస్తే కనీసం చూడ్డానికి కూడా ఆయన వెళ్ళలేదు. ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదులుకొని కనీ పెంచిన తల్లిదండ్రులు కాదనుకొని బహుజన జాతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న సమాజం కోసం బయలుదేరిన మాన్యవర్ కాన్సీరామ్కు విజయాలు ఫలితాలు సులభంగా అందలేదు. ఉద్యమ పయనంలో ఆకలి కేకలు వేస్తున్న అలసట చెందలేదు. మాన్యవర్ కాన్సీరామ్ మొదట రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి 1965 నుంచి 71 వరకు పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు నిర్విరామంగా కృషి చేశారు. అయితే 1971 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీతో ఆర్పీఐ పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించింది. ఈ పొత్తు వల్ల ఆర్పీఐ 542 స్థానాల్లో కాంగ్రెస్ను మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది. అందుకు గాను కాంగ్రెస్ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు కేవలం 1 సీటు ఇస్తుంది. ఈ అవమానకరమైన ఒప్పందం మాన్యవర్ కాన్సీరామ్ మనసును తొలిచివేసింది. ఈ అవమానం ఆర్పీఐకి మాత్రమే కాకుండా బహుజన జాతికి, బాబాసాహెబ్ అంబేద్కర్కి జరిగిన అవమానంగా ఆయన భావించారు. అనేక గ్రూపులుగా విడిపోయి విభేదాలతో, స్వలాభాకాంక్షలతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వెనక్కి నెట్టివేస్తున్న కొంతమంది నడిపిస్తున్నటువంటి దాంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. పూనాలో కడికి క్షేత్రం వద్ద గల ఒక స్కూల్లో ఏప్రిల్ 1971 సంవత్సరంలో 50 మంది ఉద్యోగులతో మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాన్యవర్ కాన్సీరామ్ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దేశం మొత్తం మీద 17 లక్షల మంది విద్యావంతులైన ఉద్యోగులు ఎస్సీ ఎస్టీలకు చెందినవారు ఉన్నారు. వీరందరినీ సమైక్యపరిచి రాజకీయేతర సంస్థగా సమీకరించి డాక్టర్ అంబేద్కర్ కలలు కన్నా సమాజాన్ని మనం చేరుకోవచ్చు. దీనికోసం నిర్విరామ కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఆ రోజు నుండే తన ప్రయత్నాన్ని ప్రారంభించి 6 నెలల కాలంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పేరు మీద సంస్థను స్థాపించి
అక్టోబర్ 14, 1971 సంవత్సరంలోని పూనాలో నెహ్రూ మెమోరియల్ హాల్లో మరో సమావేశాన్ని నిర్వహించారు. ఈసారి సమావేశానికి 1000 మంది ఉద్యోగులు హాజరై ఆ సంఘానికి మాన్యవర్ కాన్సీరామ్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. కాన్సీరామ్ ఏనాడు నాయకుడిగా ఆధిపత్యం చెలాయించేలా పనిచేయలేదు. ఒక సైకిల్ వేసుకొని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ తిరిగి సంస్థను బలోపేతం చేయడానికి పనిచేసేవారు. ఎక్కడ రాత్రి అయితే అక్కడే పడుకొని ఎవరైనా పెడితే తిని లేకపోతే పస్తులుండేవారు. ఉద్యమం తప్ప వేరే ధ్యాస లేకుండా గడిపేవారు. అస్తవ్యస్తంగా ఉన్న భారత సామాజిక కుల వ్యవస్థను ఏ విధంగా కూలగొట్టాలో, సరికొత్త సమానత్వ పునాదులను ఎలా నెలకొల్పాలో తెలిపే పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భారతదేశంలో మెజారిటీలో ఉన్న బానిస బతుకుల చరిత్రను అనర్గళంగా చెబుతూ ఆయన ప్రసంగాలు సాగుతుండేవి. అనేక కార్యక్రమాలతో బహుజన జాతిని ఏకం చేస్తున్న మాన్యవర్ కాన్సీరామ్ 1975 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన పరమపూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజున ఢిల్లీలోని పంచ్కోనియా హాల్లో గొప్ప కార్యక్రమాన్ని రూపొందించారు. అది పేబ్యాక్ టు ద సొసైటీ, రీబ్యాక్ టు ద విలేజ్. జాతిని ఉపయోగించుకొని ఉద్యోగాన్ని సంపాదించుకొని ఉద్యోగం రాగానే జాతిని మర్చిపోతున్న బహుజన ఉద్యోగులందరికీ ఒక నిబద్ధతను కలిగించడానికి నీవు జన్మించిన సమాజానికి బదులుగా కొంత ఇవ్వు అనే నినాదాన్ని ఇచ్చారు. అదే సమయంలో నాన్ పొలిటికల్ అంటే రాజకీయేతర, నాన్ యాజిటేషనల్ అంటే పోరాటరహిత, నాన్ రిలీజియస్ అంటే మతరహిత పద్ధతిలో సంస్థను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థలో 2 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యం కోసం తీవ్రంగా కృషి చేశారు. దాదాపు 5 సంవత్సరాలు అనేక చర్చలు, పరిశీలన అనంతరం మాన్యవర్ కాన్సీరామ్, ఆయన సహచరులు డికే కపార్డే సాహెబ్ తదితరులతో కలిసి 1978 డిసెంబర్ 6న బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే బామ్సెఫ్ను ఏర్పాటు చేశారు. ఇందులో 500 మంది పిహెచ్డి స్కాలర్లు, 3000 మంది డాక్టర్లు, 15,000 మంది సైంటిస్టులు, 70,000 మంది గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు చేరారు. బామ్సెఫ్ ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా జరిపారు. 1978 డిసెంబర్ 10వ తేదీ సాయంకాలం ముగింపు సమావేశంలో పేబ్యాక్ టు ద సొసైటీ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. దోపిడీకి గురవుతున్న సమాజానికి విద్యావంతులైన ఉద్యోగులు బ్రెయిన్ బ్యాంక్ అంటే మేధస్సు, మనీ బ్యాంక్ అంటే డబ్బు, టాలెంట్ బ్యాంక్ అంటే ప్రతిభ అందించవలసిన అవసరం ఉందని, బామ్సెఫ్ నిర్మాణానికి పై 3 సూత్రాలే చోదక శక్తిగా పనిచేస్తాయని చెప్పారు. బామ్సెఫ్ ద్వారా భారతదేశంలోని ఉద్యోగస్తులందరినీ సమైక్యపరిచి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్న మాన్యవర్ కాన్సీరామ్ ఆందోళన రహిత సంస్థగా మాత్రమే బామ్సెఫ్ నడిపించారు. కారణం వారంతా ఉద్యోగులు కావడంతో ఆందోళనలు, పోరాటాలు వారి ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే. అయితే ఉద్యమాలు, పోరాటాలు కూడా జాతి అభ్యున్నతికి చాలా అవసరం. అందుచేతనే 1981 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన ప్రజలను ఉద్యమ బాట పట్టించేందుకు దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్ష సమితి DS4 అనే ఒక సంస్థను స్థాపించారు. అనేక సభలు, సమావేశాల ద్వారా ఉద్యమాలలోకి యువకులు, స్త్రీలు, విద్యావంతులు ప్రజలందరినీ తీసుకువస్తూ వారిని చైతన్యపరుస్తూ ముందుకు సాగిపోయేవారు. చిన్ని సాధనాలను పెద్ద ఎత్తున ఉపయోగించి పెద్ద సాధనాల వారిని ఓడించండి అనే జ్ఞానాన్ని చెబుతూ జనాన్ని జాగృతం చేసేవారు. 1982 సంవత్సరంలో లిమిటెడ్ పొలిటికల్ యాక్షన్లో భాగంగా హర్యానా, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో DS4 పాల్గొనాలని నిర్ణయించింది. కారణం మన జాతి ఓట్లు అన్ని ఇతరుల ఓటు బ్యాంక్గా పనిచేస్తున్నాయి. మన కోసం మనమే ఒక జాతీయ స్థాయి రాజకీయ పార్టీని స్థాపించుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలతో ఒక ప్రయత్నం ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1982 మార్చి 15న DS4 అంటే దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి ద్వారా సైకిల్ యాత్రను దేశంలోని మారుమూల ప్రాంతాలతో సహా ముఖ్య పట్టణాలన్నింటినీ కలుపుకుంటూ 3200 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. హర్యానా ఎన్నికల్లో 7 జాతీయ పార్టీలతో పాటు DS4 కూడా పాల్గొంది. గొప్ప విషయం ఏంటంటే సరైన ఆర్థిక వనరులు లేకుండా అందరితో పాటు తాను నడిపించే నాయకుడు మాన్యవర్ కాన్సీరామ్ గారు ఎన్నికల పోస్టర్లో పాంప్లెట్ల కట్టను భుజాన వేసుకొని ప్రచారం కోసం నడిపించి DS4ను ఓటింగ్లో పాల్గొనేలా చేసి అప్పుడు పోటీ చేసిన 7 జాతీయ పార్టీల్లో 3 జాతీయ పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు సాధించేలా అప్పుడు DS4కి ఓటింగ్ని రప్పించగలిగారు. మాన్యవర్ కాన్సీరామ్ ఉద్యమం మొత్తం ప్రారంభం నుంచి ఒక ప్రణాళికాబద్ధంగానే సాగింది. మాన్యవర్ కాన్సీరామ్ పరమపూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ని తెలుసుకున్న దగ్గర నుంచి ఆయన్ను అందుకునే వరకు
పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని సంగ్రహించిన దగ్గర నుంచి దానిని బహుజన జాతికి చేరవేసే వరకు ప్రతి అడుగు క్రమబద్ధంగానే జరిగింది. మొదట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తర్వాత బ్యాక్వర్డ్ అండ్ కమ్యూనిటీస్ మైనారిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తర్వాత దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి లాంటి సంస్థల ద్వారా సంస్థాగతంగా క్రింది స్థాయికి ఆయన సిద్ధాంతాన్ని చేరవేయగలిగారు. ఇక 1930లలో ఓటు హక్కును సాధించిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు వెళ్ళి మీ ఇంటి గోడలపై రాయండి, ఈ దేశానికి మేము పాలకులం కాబోతున్నామని తెలిపిన విషయాన్ని నిజం చేసేలా రాజ్యాధికారాన్ని అందుకోవడానికి పథకం సిద్ధం చేశారు మాన్యవర్ కాన్సీరాం. మన కోసం, మన ఓట్ల కోసం, మన హక్కుల కోసం, మన భవిష్యత్ కోసం, మన రాజ్యాన్ని మనమే పరిపాలించడం కోసం మనకొక రాజకీయ పార్టీ అవసరమా అంటూ 1984 సంవత్సరం మార్చి 16 నుండి ఏప్రిల్ 14 వరకు సెమినార్లు, చర్చలు నిర్వహించారు. బహుజన ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఇక సమరానికి సిద్ధమయ్యారు. 1984 సంవత్సరం ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున లక్షలాది మంది ప్రజానికం సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీని అట్టహాసంగా ప్రారంభించారు. దేశంలో 85% పైగా ఉన్న మనం మన కోసం బహుజన మీడియాను తయారు చేసుకోవడం ద్వారా మన ఉద్యమాలను విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుందని మాన్యవర్ కాన్సీరాం భావించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఉద్యమాలకు తన సొంత పత్రికలైన బహిష్కృత భారత్, మూక్ నాయక్, సమత, ప్రబుద్ధ భారత్ లాంటి వాటిని ద్వారా ఆయన యొక్క భావజాలను విస్తరించారు. ఆ క్రమంలోనే మాన్యవర్ కాన్సీరాం కూడా బహుజన సంకటక్ అంటే హిందీలో, బహుజన నాయక్ అనేది మరాఠీలో, బహుజన్ సందేశ్ గుజరాతీలో, ఎకనామిక్ ఆఫ్ సర్జ్ ఇంగ్లీష్లో, ది అప్రెస్డ్ ఇండియన్ అనేది ఇంగ్లీష్లో, ఇలా అనేక వివిధ భాషల్లో పత్రికలు నడిపించేవారు. అదేవిధంగా 1984 మార్చి 30 నాడు బహుజన టైమ్స్ అనే మరాఠీ దినపత్రికను కూడా, అదేవిధంగా ఏప్రిల్ 14లో ఢిల్లీలో బహుజన టైమ్స్ అనే హిందీ ఇంగ్లీష్ దినపత్రికలను కూడా ప్రారంభించారు. ఒక రాజకీయ పార్టీగా నిలబడాలంటే అది 3 దశల గుండా ప్రయాణం చేయవలసి ఉంటుందని కాన్సీరాం గారు కార్యకర్తలకు వివరించేవారు. దాంట్లో మొదటిది తొలి దశలో సంభవించే ఓటమి. ఇక రెండోది శ్రమించి తాము గెలవలేకపోయినా పెద్ద పార్టీలను ఓడించడం. మూడోది మరింత శ్రమతో పార్టీ గెలుపును సాధించడం. ఇలాంటి విషయ సూచికలతో, పక్కా ప్రణాళికలతో ముందుకు దూసుకు వెళ్ళాలని, అందుద్వారా విజయాన్ని అందుకోవచ్చని, ఎప్పుడైనా నిజాయితీ, తెలివితేటలు, వేగము మొదలైన గుణాలు గల కష్టజీవులకే విజయం దరిచేరుతుందని కర్తవ్యబోధ చేసేవారు. ఆశ్చర్యకరంగా 15% అగ్రకులాల వారు ఎన్నో జాతీయ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను స్థాపించగలిగినప్పుడు 85% ఉన్న మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక జాతీయ పార్టీ కూడా లేకపోవడం చాలా దారుణమని మాన్యవర్ కాన్సీరాం బహుజన జాతికి తెలియజెప్పేవారు. అలా చెబుతూ మాటలతో సరిపెట్టి ఊరుకోలేదు. అది సాధించడం కోసం నిరంతరం నిర్విరామ కృషి చేశారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించాలంటే భారతదేశంలో ఏదైనా 4 రాష్ట్రాల్లో ఖచ్చితంగా రాష్ట్ర హోదా సాధించి తీరాలి. ఒక రాష్ట్రంలో ఆ రాజకీయ పార్టీకి రాష్ట్ర హోదా సాధించాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 8% ఓట్లు సాధించి తీరాలి. దీనికోసం అఖండ భారతదేశం మొత్తం తిరుగుతూ మారుమూల ప్రాంతాలతో సహా ఎక్కడికి వెళ్ళినా ఏదో రకంగా పార్టీని అభివృద్ధి పరచడం కోసం, ఒక పార్టీని జాతీయ పార్టీగా స్థాపించి బహుజనులకు ఒక జాతీయ పార్టీని అందించడం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మాన్యవర్ కాన్సీరాం దాదాపు 11 రాష్ట్రాల్లో రాష్ట్ర హోదాను సాధించి జాతీయ పార్టీకి ఎలాంటి డోకా లేకుండా చేసి భారతదేశంలోని అతిపెద్ద 3వ జాతీయ పార్టీగా బీఎస్పీని తీర్చిదిద్దారు. అంతేకాదు భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4 సార్లు రాజ్యాధికారాన్ని సాధించి వేల ఏళ్లుగా అణిచివేయబడుతున్న అణగారిన వర్గాలకు రాజకీయ అధికార రుచిని చూపించారు మాన్యవర్ కాన్సీరాం. మాన్యవర్ కాన్సీరాం బహుజన్ సమాజ్ పార్టీని భారత్లో ఉన్న అన్ని జాతీయ పార్టీల్లోకెల్లా మొదటి స్థానానికి తీసుకెళ్లి బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించాలని దేశమంతా తిరుగుతూ బహుజనులను ఏకం చేస్తూ అకుంఠిత దీక్షతో పనిచేసేవారు. ఆ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు 2003 సంవత్సరం సెప్టెంబర్ 13న భీమవరంలో సభ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఆసుపత్రికి తరలించిన తర్వాత కొంతకాలంగా అనారోగ్యంతోనే బాధపడుతూ చివరకు 2006 అక్టోబర్ 9వ తేదీన రాత్రి 12:30 మనల్ని అందరినీ ఒంటరిని చేసి భౌతికంగా ఆయన మనకు దూరం అయ్యారు. కానీ ఆయన పనితనం, ఆలోచన విధానం, బహుజన రాజ్యాధికారం సాధించాలన్న ఆశయం మనకు ఎక్కడే విడిచిపెట్టేసి
ఆయన మాత్రం భౌతికంగా దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ మహనీయుని ఆశయాలను అందుకొని ఆయన నిర్దేశించిన గమ్యాన్ని చేరుకోవడానికి, రాజ్యాధికార లక్ష్యాన్ని సాధించడానికి మనమంతా నిర్విరామంగా నిరంతరాయంగా కృషి చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. జై భీమ్, జై భారత్. నేను మీ బర్రె ఆనంద్ కుమార్, రూల్ ఆంధ్ర మూమెంట్ అధ్యక్షుడిని.